ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సోనోమీటర్ గురించి చెప్పబోతున్నాను. ఇదే సోనోమీటర్, ఇలా ఉంటుంది సోనోమీటర్ అనేది. దీంట్లో మొత్తం 4 రకాల విభాగాలు ఉంటాయి. ఇదేమో ఒక్కసారి ఈ స్కేల్ కనుక తీసుకున్నామంటే ఇక్కడ ఒక రకమైన స్కేలు, ఇక్కడ ఒక రకమైన స్కేలు, ఇక్కడ ఒక రకమైన స్కేల్ వస్తుంది అనమాట. సో ఈ సోనోమీటర్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే మన బాడీలో అక్యుపంక్చర్ పాయింట్ని లొకేట్ చేయడం కోసం అని చెప్పేసి, ఆ డిస్టెన్స్ని మెజర్ చేయడం కోసం ఈ స్కేల్ని ఉపయోగిస్తారు. దీన్నే సోనోమీటర్ అంటారు. మన బాడీలో ఉన్నటువంటి పాయింట్ యొక్క లొకేషన్ అంతా కూడా ఈ సూన్ అనే మెజర్మెంట్ ద్వారానే పాయింట్ అనేది ఇండికేషన్ చేస్తారు అనమాట. ఎట్లయితే మనకు స్కేల్లో సెంటీమీటర్ అనేది ఉంటుందో అలాగే మన బాడీలో కూడా పాయింట్ లొకేషన్ కోసం సూన్ అనే మెజర్మెంట్తోనే పాయింట్ని లొకేట్ చేస్తారు. సూన్ అనేది చైనీస్ లాంగ్వేజ్. ఇది సెంటీమీటర్ కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. సూన్ అనేది సెంటీమీటర్ అయితే కాదు, ఇది సపరేట్ మెజర్మెంట్ అనమాట. అయితే ఈ మెజర్మెంట్ స్కేల్ని ఉపయోగించి ఎలా కొలత వేయాల్సి ఉంటుంది, ఒక సూన్ అంటే ఎంత సైజ్ ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఈ ప్రదేశంలో కనుక మనం రీడింగ్ తీసుకున్నామంటే ఈ ప్రదేశానికి ఇది సగం రీడింగ్ వస్తుంది. ఇదేమో 1.5 రీడింగ్ వస్తుంది, ఇదేమో 2 రీడింగ్ వస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు ఫస్ట్ వన్ సూన్ అంటే ఎంత అంటే, ఈ బొటకనేలు ఉంది కదా, ఈ బొటకనేలు యొక్క గనుపు ఎంతైతే పరిమాణం ఉంటుందో దాన్ని 1 సూన్ అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇట్లా ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఈ గనుపు ఎంత పరిమాణం అయితే వస్తుందో కొంచెం లైట్గా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా మరీ పూర్తిగా టైట్ ఉండకూడదు, మరీ లూజ్ ఉండకూడదు, సగం వరకు వెళ్ళిపోవాలన్నమాట. ఇలా ఈ గనుపు ఉంది కదా, ఇది మెజర్మెంట్. దీన్ని 1 సూన్ అంటారు అనమాట. చూడండి, ఇప్పుడు 1 సూన్ రీడింగ్ తీసుకున్న వెంటనే ఇక్కడ స్కేల్ రీడింగ్ వచ్చేసేసి దీంట్లో సగం ఉంటుంది, అంటే ఇది హాఫ్ సూన్ అనమాట. ఇది 1 సూన్ కంటే పెద్దగా ఉంటుంది, ఇది 1.5 సూన్. ఇది దానికంటే పెద్దగా ఉంది కదా, ఇది వచ్చేసేసి 2 సూన్ అనమాట. ఒక్కసారి మనం 1 సూన్ రీడింగ్ తీసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకు హాఫ్ సూన్ రీడింగు, 1.5 సూన్ రీడింగు, 2 సూన్ రీడింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక పాయింట్ లొకేషన్ మనం తెలుసుకోవాలి అనుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ P6 అనే ఒక పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి 3 సూన్ దూరంలో ఉంటుంది అనమాట, సెంటర్లో. 3 సూన్ రీడింగ్ ఎలా తీసుకుంటారు, ఈ పక్క 2 సూన్ రీడింగ్ వచ్చేసింది కదా, సో ఇక్కడ నుంచి 2 సూన్ రీడింగ్ తీసుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి 1 సూన్ తీసుకున్నాం అనుకో, 3 సూన్ రీడింగ్ వచ్చేసింది, అంతే కదా. సో ఇలా మనం పాయింట్ యొక్క లొకేషన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఈ స్కేల్ను ఉపయోగిస్తాం. ఓకే, ఇది సోనోమీటర్. ఇందాక P6 అనే ఒక పాయింట్ ఎగ్జాంపుల్ కోసం అని చెప్పేసి నేను 3 సూన్ అని చెప్పాను, అంటే పాయింట్ ఇండికేషన్ కోసం అని చెప్పేసి. యాక్చువల్ అది 2 సూన్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. సరే, ఇప్పుడు మనము ఈ బొటకనేలు తీసుకున్నాం కదా, ఈ బొటకనేలు మెజర్మెంటే కాకుండా ఇంకొక మెజర్మెంట్ కూడా ఉందన్నమాట. మనకి పెద్ద ఫింగర్ ఉంది కదా, ఈ పెద్ద ఫింగర్ని ఇట్లా మడిచేసి ఈ గనుపులు ఉన్నాయి కదా, ఈ కార్నరు ఈ కార్నరు, ఈ 2 కార్నర్ల మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ కూడా 1 సూన్ అవుతుందన్నమాట. ఓకే, నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ గనుపు ఈ గనుపు, ఓకే, ఇది 1 సూన్ డిస్టెన్స్ అవుతుంది అనమాట. క్లియర్గా ఉంది కదా. ఇలా కూడా మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇది కూడా 1 సూన్ అవుతుంది అనమాట డిస్టెన్స్. సేమ్ ఇదే డిస్టెన్స్ వచ్చేస్తుంది, డిస్టెన్స్ కూడా ఇదే సేమ్ డిస్టెన్స్ వస్తుంది అనమాట. ఈ పెద్ద వేలు యొక్క ఈ మధ్యలో ఉన్నటువంటి గనుపు ఉంది కదా, ఈ గనుపుకు ఈ రేఖలు ఉన్నాయి, ఈ రేఖలు ఆ కార్నర్స్ అనమాట. ఎగ్జాక్ట్ కనిపిస్తుందా మీకు? ఈ కార్నరు ఈ కార్నరు
ఇలా ఈ కార్నర్ అనమాట కనిపిస్తుంది. ఈ 2 కార్నర్లు ఈ డిస్టెన్స్ కూడా మనకు 1 సూన్ అవుతుంది. ఓకే, సో ఇదనమాట. ఈ డిస్టెన్స్ కూడా 1 సూన్ అవుతుంది మనకు. ఓకే, నేను ఇందాక చెప్పినటువంటి P6 అనేది ఎగ్జాంపుల్ కోసం ఒక డిస్టెన్స్ని ఎలా మెజర్మెంట్ చేస్తారని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్పాను. యాక్చువల్ అది మనకి వెస్ట్ కానించి 2 సూన్ డిస్టెన్స్లో ఉంటుంది. 2 సూన్ డిస్టెన్స్ని ఇట్లా వేల ద్వారా కూడా మనం మెజర్మెంట్ చేసుకుంటాం అనమాట. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అని 3 సూన్ అని చెప్పాను, కానీ అది మనకి వెస్ట్ కానించి 2 సూన్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. పాయింట్ ఇక్కడ ఉంటుంది పాయింట్ అది. ఓకే, మనకు బొటకనే వేలు మెజర్మెంట్ కాకుండా మనము ఈ మెజర్మెంట్ను కూడా తీసుకోవచ్చు. పేషెంట్ యొక్క మెజర్మెంట్ని మాత్రమే తీసుకోవాలి, డాక్టర్ యొక్క మెజర్మెంట్ని తీసుకోకూడదు. ఒక్కొక్క పేషెంట్కు ఒక్కొక్క రకమైనటువంటి మెజర్మెంట్ ఉంటుంది. కొంతమందికి పెద్దగా ఉండొచ్చు, కొంతమందికి చిన్నగా ఉండొచ్చు. కాబట్టి మనం రీడింగ్ తీసుకునేటప్పుడు కేవలం పేషెంట్ యొక్క మెజర్మెంట్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సూన్ అనేది మనిషికి వ్యత్యాసం ఉంటుంది. ఓకే, కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఈ స్కేల్తో పేషెంట్ యొక్క మెజర్మెంట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి కప్పింగ్ మెథడ్. కప్పింగ్ మెథడ్ అంటే ఏంటిది, దానికి ఏమేమి ఉపయోగిస్తామంటే, కప్పింగ్ మెథడ్ అంటే ఇలాంటి ఒక కప్పు లాంటి ఒక మెటీరియల్ ఉంటుంది. దీన్ని ఉపయోగించి మనము కప్పింగ్ అనేది చేస్తామన్నమాట. కప్పింగ్ అంటే ఏంటిదంటే సక్షన్ క్రియేట్ చేయాలన్నమాట. ఆకుపంచర్ పాయింట్ దగ్గర ఒక సక్షన్ క్రియేట్ చేసి ఆ సక్షన్ దగ్గర బ్లడ్ అనేది అక్యుములేట్ అయ్యే విధంగా మనం ప్రెజర్ని క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఎనర్జీ అనేది అక్యుములేట్ అవుతుంది అన్నమాట. అక్యుములేట్ అయిన తర్వాత దాని మీద మనం నీడిల్ వేస్తే దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కప్పింగ్ మెథడ్ అనేది ఉపయోగించడం జరిగింది. ఇది TCMలో ఒక విభాగం అన్నమాట, ఒక భాగం. ఓకే, ఈ కప్పింగ్ అనేదాన్ని ఎలా ఉపయోగిస్తాం అంటే, దానికి కప్పింగ్ చేయడానికి ఒక గన్ను ఉంటుందన్నమాట. సక్షన్ క్రియేట్ చేయడానికి ఒక గన్ను ఉపయోగిస్తారు. ఇదే ఆ సక్షన్ గన్ అనమాట. ఓకే, ఈ సక్షన్ గన్నును ఇలా ఇన్సర్ట్ చేసేసి మనం ఎక్కడైతే అకుపంచర్ పాయింట్ దగ్గర మనం సక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసేసి లాగాలన్నమాట. ఇలా లాగితే సక్షన్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మనం ఇది తీసేసేయచ్చు. లోపల మనకు వాక్యూమ్ క్రియేట్ అయిపోయి ఆ పాయింట్ దగ్గర స్కిన్ అనేది ఇట్లా లోపలికి బిగుసుకుపోతుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఆ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఒక చోటికి చేరుతుంది కాబట్టి అక్కడ బ్లడ్ అనేది అక్యుములేట్ అవుతుంది అనమాట. ఓకే, దీన్నే కప్పింగ్ మెథడ్ అంటారు. ఇలా కప్పింగ్ మెథడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో అంటే స్కిన్ లెవెల్లో ఏదైనా బ్లడ్ క్లాట్స్ కానీ, బ్లడ్ డ్యామేజ్ కానీ, బ్లడ్ ఇంప్యూర్ ఉన్నప్పుడు కానీ ఇలా సక్షన్ చేయడం వల్ల అక్కడికి ఒక చోటికి చేరి అక్కడంతా చెడిపోయినటువంటి ఆ బ్లడ్ కానీ అక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే సర్జికల్ బ్లేడ్ తీసుకొని అక్కడ లైట్గా స్క్రాచ్ చేసేసి బ్లడ్ను బ్లీడింగ్ చేస్తాం అనమాట. దీన్ని మనకు ఆయుర్వేదంలో కూడా ఉందన్నమాట. దీన్ని రక్తమోక్షణ క్రియ అని కూడా అంటారు అనమాట. ఆయుర్వేదంలో జలగలతో చేసేవాళ్ళనమాట ఇటువంటి క్రియని. కాకపోతే దీన్ని మన TCM మెథడ్లో, అకుపంచర్ మెథడ్లో ఇలా కప్పులను ఉపయోగించి చేస్తారనమాట. అట్లా బ్లడ్ కనుక బ్లీడింగ్ చేస్తే దాన్ని హిజామా అని అంటారు. అలా బ్లడ్ కనుక తీయకుండా జస్ట్ నార్మల్ ఇలా కప్పింగ్ చేస్తారంటే దీన్ని డ్రై కప్పింగ్ మెథడ్ అని అంటారు అనమాట. ఇది మన ఆకుపంచర్లో TCMలో ఒక భాగం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ కప్పును రిలీజ్ ఎలా చేయాలంటే చాలా సింపుల్. ఈ పైన బొడిపని కదా, ఈ బొడిపని ఇట్లా లాగేస్తే వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది లాక్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ కప్పింగ్ మెథడ్. ఈ కప్పింగ్ మెథడ్ ఉపయోగించి హిజామా చేయొచ్చు, డ్రై కప్పింగ్ చేయొచ్చు, వాటర్ కప్పింగ్ చేయొచ్చు, ఆయిల్ కప్పింగ్ చేయొచ్చు, ఫైర్ కప్పింగ్ చేయొచ్చు. కానీ ఫైర్ కప్పింగ్ ఇలా ప్లాస్టిక్ కప్పులు ఉపయోగించరు, దానికి గాజు కప్పులు మాత్రమే ఉపయోగిస్తారు అనమాట. మరి గాజు కప్పులలో వ్యాక్యూమ్ ఎలా చేయగలుగుతాం? చేయలేం కదా. అది ఎలా చేస్తారంటే ఒక కాటన్ని దాని స్పిరిట్లో ముంచేసి దాన్ని ఫైర్ చేసేసి ఆ గాజు సీసా లోపల ఇలా పెట్టేస్తారనమాట. పెట్టేస్తే
ఆ హీట్ లోపల ఉన్నటువంటి ఎయిర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, ఎక్స్పాండ్ అయిపోతుంది కదా ఎయిర్. ఎక్స్పాండ్ అయిన ఎయిర్ అంతా బయటికి వెళ్ళిపోయి లోపల వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. వెంటనే దాన్ని ఇట్లా పెట్టేస్తారనమాట. ఇట్లా పెట్టేసిన వెంబడే ఆ వాక్యూమ్ అనేది ఏం చేస్తారంటే ఈ స్కిన్ లాగేసుకొని ఆ వాక్యూమ్ను సరి చేసుకుంటుంది. దాన్నే ఫైర్ కప్పింగ్ మెథడ్ అంటారు అనమాట. ఒకవేళ నా దగ్గర ఉంటే కనుక నేను చూపిస్తాను, ఇప్పటికైతే లేదు, నెక్స్ట్ టైం నేను చూపిస్తాను ఫైర్ కప్పింగ్ అనేది. ఓకే, ఇది మొత్తం మీద కప్పింగ్ మెథడ్. అకుపంచర్ పాయింట్స్ మీద ఇలా కప్పింగ్ చేయడం వల్ల ఎక్కువ రిజల్ట్ అనేది మనం పొందవచ్చు అనమాట. అందుకు కాబట్టి మనం ఈ కప్పింగ్ మెథడ్ని ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మాక్సా. మాక్సా అంటే ఏంటిదంటే అది ఒక రకమైనటువంటి మూలిక, ఒక రకమైనటువంటి ఆకు అనమాట. చైనీస్లో దొరికేటువంటి ఒక రకమైనటువంటి ఔషధీయ గుణం ఉన్నటువంటి ఆకు. ఈ ఆకును వాళ్ళు ఎండబెట్టి చుట్టగా చుట్టి ఒక స్టిక్ లాగా తయారు చేస్తారన్నమాట. అదే ఈ స్టిక్, దీన్నే మాక్సా స్టిక్ అని అంటారు. ఈ మాక్సా స్టిక్ దేనికి ఉపయోగిస్తారు అంటే ఏదైనా అకుపంచర్ పాయింట్ దగ్గర ఆ పాయింట్ను బాగా స్టిమ్యులేట్ చేయడానికి హీట్ని అప్లై చేస్తారన్నమాట. ఆ హీట్ని ఎలా అప్లై చేస్తారంటే ఈ మాక్సా స్టిక్ను ఉపయోగించి దీన్ని వెలిగించి దీని యొక్క వేడిని ఆ పాయింట్ దగ్గర తగిలే విధంగా ఇలా దూరంగా పెట్టేసి హీట్ అప్లై చేస్తూ ఉంటారు అనమాట. కొద్దిసేపు ఒక 5 minutes సేపు అలా హీట్ అప్లై చేస్తూ ఉన్నారనమాట. అలా చేసినప్పుడు ఆ పాయింట్ దగ్గర హీట్ అనేది పెరిగి లోపలికి హీట్ వెళ్ళిపోయి పాయింట్ అనేది చాలా అద్భుతంగా స్టిమ్యులేషన్ జరుగుతుంది అనమాట. ఇది మాత్రం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇస్తుంది. ఒక్కోసారి మన దగ్గర నీడిల్ లేదనుకోండి, ఆ టైంలో కేవలం మన దగ్గర ఈ మాక్సా ఉన్న కూడా చాలు. ఈ మాక్సాను ఉపయోగించి ఆ పాయింట్ దగ్గర హీట్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఆ పాయింట్ అనేది స్టిమ్యులేషన్ జరుగుతుంది అనమాట. సో అంతటి అద్భుతమైనటువంటి ప్రక్రియ అనమాట ఈ మాక్సా టెక్నిక్ అనేది. ఈ మాక్సా టెక్నిక్ అనేది టీఎస్ఎం మెథడ్లో ఇదొక రకమైనటువంటి పార్ట్ అనమాట. మనకు ఆయుర్వేదంలో 8 భాగాలు ఉన్నట్టు ఇక్కడ టీసీఎంలో కూడా ఇలా పలు రకాల పార్ట్స్ అనేది ఉంటాయన్నమాట. దీంట్లో కప్పింగ్ అనేది ఒకటి, మాక్సా అనేది ఒకటి, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అనేది ఒకటి, గువాస థెరపీ అనేది ఒకటి, ఇలా రకరకాల పార్ట్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు మాక్సా అనేది ఎలా ఉపయోగిస్తామో చూడండి. ఏం లేదు, ఫస్ట్ మనం దీన్ని ఫైర్ చేయాలన్నమాట. ఫైర్ అవ్వట్లేదు. ఇట్లా మనం అంటించేసేసుకొని బాగా నిప్పుకనం బాగా బయట కనిపించేలాగా వచ్చిన తర్వాత మనం ఫైర్ అనేది ఆర్పేసేసి హీట్ అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట కప్పింగ్ పాయింట్ దగ్గర. ఓకే, మనకు ఇప్పుడు బాగా తయారైపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ P6 అనే ఆకుపంచర్ పాయింట్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ 3 దగ్గర ఈ మార్క్స్ అనేది ఎట్లా అప్లై చేస్తామంటే ఈ మార్క్స్ డైరెక్ట్ చర్మానికి తగిలేయకుండా కొంచెం దూరంలో ఇలా ఇంత దూరంలో పెట్టేసేసి ఆ చర్మానికి వేడి తగులుతుంది అనేంత దూరంలో మాత్రమే పెట్టాలన్నమాట. అలా పెట్టేసేసి హీట్ అలా కాన్స్టెంట్గా కొద్దిసేపు అట్లా పెట్టాలన్నమాట. హీట్ అనేది కొద్దిసేపు వెళ్తుంది అనమాట బాడీలోకి, ఆ పాయింట్ దగ్గర మాత్రమే. సురుక్కు అంటున్నప్పుడు కొంచెం అట్లా వెనక్కి తీసేయాలన్నమాట. వాళ్ళు చెప్తారు కదా పేషెంట్ వేడి ఎక్కువ ఉంది తీసేయని, అప్పుడు కొంచెంసేపు వెనక్కి తీసేసి మళ్ళీ ఆ పాయింట్ దగ్గర కొద్దిసేపు అలా పెట్టాలన్నమాట. లేదు కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా మూవ్ చేస్తారన్నమాట. మూవ్ చేసినప్పుడు కొద్దిగా ఎక్కువసేపు పెట్టగలుగుతారు అన్నమాట ఇట్లా. అంతేగాని హీట్ అప్లై చేయమన్నారని చెప్పి తీసుకుంటే అక్కడ చర్మానికి తగిలించకూడదు. ఇలా కొంత దూరంలో మాత్రమే, ఒక సెంటీమీటర్ దూరంలో పెట్టచ్చు అనుకోండి. ఒక సెంటీమీటర్ దూరంలో ఇలా మనం హీట్ అప్లై చేస్తామంటే ఆ పాయింట్ దగ్గర స్టిమ్యులేషన్ జరుగుతుంది అన్నమాట. ఇది ఎక్కువసేపు కూడా చేయాల్సిన అవసరం లేదు, ఒక 5 to 8 minutes, అంతకుమించి పెద్దగా అవసరం ఏమి ఉండదు.
మరీ దగ్గరగా చేస్తే కనుక ఓవర్ స్టిమ్యులేషన్ అవుతుంది అన్నమాట. ఓవర్ స్టిమ్యులేషన్ అనేది సెడేషన్ కిందికి లెక్క అవుతుంది కాబట్టి అంత అవసరం లేదు. ఒక నార్మల్ గోరువెచ్చని వాటర్ అంటాం చూసావా, అలా గోరువెచ్చగా తగలనమాట. అంతేగాని ఓవర్ హీట్ అనేది ఎప్పుడు చేయకూడదు. స్కిన్ కమిలిపోయేంత, స్కిన్ రెడ్ ఎక్కేంత మనగా మన స్టిమ్యులేషన్ అనేది చేయకూడదు అనమాట. జస్ట్ వార్మ్ మాక్సా మాత్రమే చేయాలి. వార్మ్ మాక్సా అంటే వార్మ్ హీట్ మాత్రమే అప్లై చేయాలన్నమాట. అంతకుమించి మనం ఎక్కువ చేయకూడదు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ మాక్సా మెథడ్. ఆక్యుపంచర్ పాయింట్ను స్టిమ్యులేషన్ చేయడానికి ఉపయోగించే మెథడ్ అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఆక్యుపంచర్ పాయింట్ దగ్గర హీట్ను అప్లై చేసి ఆ పాయింట్ను స్టిమ్యులేషన్ చేయడం. ఇదే మాక్సా యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, దీంట్లో ఉపయోగించేటువంటి మూలిక అనేది ఒక ఔషధీ గుణం కలిగినటువంటి మూలిక కాబట్టి ఆ ఔషధీ గుణం కలిగినటువంటి మూలికను ఎండబెట్టి ఆకును ఇలా చుట్టలాగా చేసి దానికి స్టిక్ లాగా చేసి పెడతారు అనమాట. సో దీనివల్ల ఆ మాక్సా దాంట్లో ఉన్నటువంటి మూలికలో ఉన్నటువంటి ఔషధీ తత్వం అనేది ఆ పాయింట్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ మాక్సా మెథడ్. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి ఆక్యుప్రెషర్. ఆక్యుప్రెషర్కు సంబంధించి మన దగ్గర ఏముండాలి? మన దగ్గర ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఒక షార్ప్ ఎడ్జ్ అంటే మరీ అంత షార్ప్ కాదు. ఒక రీఫిల్ ఉంటుంది కదా, రీఫిల్ యొక్క పిన్ పాయింట్ ఎంత సైజ్ ఎలా ఉంటుంది, బ్లెండ్గా ఉంటుంది కదా. సో అలాంటి బ్లెండెడ్ ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని ఆక్యుపంచర్ పాయింట్ దగ్గర మనం కనుక ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటే కంటిన్యూస్గా గుచ్చడం తీసేయడం చేస్తూ ఉంటే దాన్ని ఆక్యుప్రెషర్ టెక్నిక్ అని అంటారు. జనరల్గా ఆక్యుపంచర్లో ఉపయోగించేటువంటి రాడ్ను ఇదన్నమాట. అటువంటి రాడ్ దీన్నే జిమ్మీ రాడ్ అని అంటారు. ఇలా ఉంటుంది జిమ్మీ రాడ్ అనేది. దీన్ని జిమ్మీ రాడ్ అంటారు అనమాట. ఈ కొన భాగం చూసారా, మొద్దుగా ఉంది కదా. సో ఈ మొద్దుగా ఉన్నటువంటి భాగం దగ్గర మనము పాయింట్ దగ్గర పెట్టేసేసి ప్రెజర్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ P6 అనే పాయింట్ ఉంది కదా, ఆ P6 అనే పాయింట్ దగ్గర ఇలా మనం ఒత్తడం రిలీజ్ చేయడం ఇలా చేస్తున్నప్పుడు ఆ పాయింట్ దగ్గర ప్రెషర్ అనేది క్రియేట్ అయ్యి ఆ పాయింట్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. దీన్ని ఆక్యుప్రెషర్ అని అంటారు. ఏమంటారు? ఆక్యుప్రెషర్ అని అంటారు అనమాట. ఇలా ఈ జిమ్మీ రాడ్ని ఉపయోగించి మనం ఏ ఆక్యుపంచర్ పాయింట్ దగ్గర అయినా సరే స్టిమ్యులేషన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆక్యుప్రెషర్కి ఉపయోగించేటువంటి రాడ్ జిమ్మీ రాడ్. దీనికి ఖచ్చితంగా ఇదే రాడ్ ఉండాలనా అంటే అవసరం ఏం లేదు. మీకు అందుబాటులో ఎటువంటి ఒక పెన్ను లాంటిదైనా సరే, ఒక చిన్న పొరగపులు అయినా సరే, అయితే మరీ షార్ప్గా గుచ్చుకుపోయేటట్టుగా ముళ్ళులాగా ఉండకూడదు, మొద్దుగా ఉండాలి. ఆ మొద్దుగా ఉన్నటువంటి భాగాన్ని మనం ఇలా ఇక్కడ LA4 అని ఒక పాయింట్ ఉంటుంది, ఇలా ప్రెజర్ అప్లై చేస్తున్నాం అన్నమాట. ఒక 21 టైమ్స్ అలా ప్రెజర్ అప్లై చేస్తే దాన్ని ప్రెజర్ అంటాం అన్నమాట. సేమ్ ఆక్యుపంచర్ పాయింట్నే నీడిల్ వేస్తే ఆక్యుపంచర్ అంటారు, ప్రెజర్ చేస్తే ఆక్యుప్రెషర్ అంటారు. అంతే, అంతకు మించి పెద్ద తేడా ఏమి ఉండదు. జనరల్గా ప్రతి ఆక్యుప్రెషరిస్ట్ దగ్గర అయినా సరే, ఆక్యుపంచరిస్ట్ దగ్గర అయినా సరే డయాగ్నోసిస్ చేయడానికి ఇటువంటి స్టిక్ను పెట్టుకుంటారు అన్నమాట. ఎందుకు పెట్టుకుంటారంటే ఇదే జిమ్మీ రాడ్ని ఉపయోగించి ఎక్కడ టెండెన్సీ ఉంటుందో ఆ పెయిన్ యొక్క టెండెన్సీని కనుక్కోవడానికి కూడా ఈ జిమ్మీ రాడ్ను ఉపయోగిస్తారు. ఆక్యుపంచర్లో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కడైతే ఎక్కువ పెయిన్ టెండెన్సీ ఉంటుందో అక్కడ నీడిల్ వేస్తే కనుక ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని అంటారు అన్నమాట. దాన్ని లోకల్ పాయింట్ అని కూడా అంటారు. సో పెయిన్ యొక్క టెండెన్సీని కనుక్కోవడానికి మనం ఈ జిమ్మీ రాడ్ను ఉపయోగిస్తాం అన్నమాట. ఇది ఆక్యుప్రెషర్ వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆక్యుపంచర్ వాళ్ళు పెయిన్ యొక్క టెండెన్సీని కనుక్కోవడానికి ఈ జిమ్మీ రాడ్ను ఉపయోగిస్తారు. జిమ్మీ రాడే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. మన దగ్గర ఒక పెన్ అయినా సరే, రీఫిల్ అయినా సరే, పెన్సిల్ ఉన్నా సరే, ఓ చిన్న పొరగపులు అయినా సరే, ఏదైనా సరే ఉపయోగపడుతుంది. కానీ శరీరంలో గుచ్చుగా పోయే విధంగా ఉండకూడదు, మొద్దుగా ఉండాలి. ఆ పాయింట్ అనేది ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు, అది మొద్దుగా ఉండాలి. ఇది ఆక్యుప్రెషర్కి ఉపయోగించేటువంటి ఎక్విప్మెంట్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ జిమ్మీ రాడ్.